సత్యం భగవంతుని కన్నా గొప్పది. సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరి సొత్తు కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు. కష్టానికి సాక్ష్యం మీరైతే సత్యానికి సాక్ష్యం కాలం అవుతుంది. అందరికీ ఆదర్శంగా బ్రతకాలని ఆరాటములో ఆనందాలను కోల్పోయిన వారెందరో ఉన్నారు కదా. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షిగా ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతికగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు కదా. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. బాధలు భారంగా మారిపోతున్నాయి. దేవుడు కనబడితే దండం పెట్టినా పెట్టకపోయినా పేదోడు కనబడితే అన్నం పెట్టండి. అదే మానవత్వం మిత్రమా. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నది మన చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం మన మస్తిష్కంలో ఉండాలి. అనవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. సమాజానికి రెండు నాలుకలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఒకటి ఒకలా మాట్లాడితే ఇంకొకటి ఇంకోలా తనకి అనుకూలంగా వినే వాళ్ళకి ప్రతికూలంగా మాట్లాడిపిస్తుంది. బాధ పెట్టే బంధాన్ని పట్టుకుని బాధపడుతూ బ్రతకడం కంటే ఆ బంధాన్ని వదిలివేసి ప్రశాంతంగా బ్రతకడం మంచిది. మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం. బతికి ఉండటం ఒక అదృష్టం. ముడిపడుతున్న బంధాల్ని వరాలు, ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు, ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా నటించే వాళ్ళు దయచేసి నా జోలికి రాకండి. మిమ్మల్ని ఎదుర్కొనే తెలివితేటలు, ధైర్య సాహసాలు మీతో వాదించే ఓపిక నాకు ఏ మాత్రం లేవు. నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు. ఎందుకంటే సమాజమే ఒక నాటక రంగము కదా. కాలం గొప్పతనం ఏమిటంటే నువ్వు పడిపోయినా మోసపోయినా నిన్ను బ్రతికిస్తుంది. ఇక్కడ ఎవరెన్ని ఆటలు ఆడినా చివరకు శ్మశానమే అందరికీ ఆట స్థలం. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మల కలయికయే మనిషి జీవితం. కుటుంబాన్ని మరిచినవాడు తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి ఒక మనిషిగా ఓడిపోతాడు, ఒంటరివాడు అవుతాడు. మనసు ఉన్నవాళ్ళు అన్ని విషయాలు బయటకి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం, వాళ్ళ ప్రేమ జీవితకాలం. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలు అందిస్తుందన్నమాట. సంపద శాశ్వతము కాదు, జీవితం శాశ్వతము కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు మిగిల్చిన ఓ కథ ఉంటుంది. అది గుర్తు వచ్చినప్పుడల్లా కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. లాయర్లు పెరిగినా న్యాయం లేదు, డాక్టర్లు పెరిగినా వైద్యం లేదు, పోలీసులు పెరిగినా రక్షణ లేదు, పాలకులు పెరిగినా స్వార్థం పోలేదు. పుట్టడం సులభం, చావడం సులభం. రెండింటి మధ్య బ్రతకడమే కష్టం. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధ పెట్టినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనసు ఉండాలి. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. చీకటి అనేది మన జీవితం లాంటిది, కానీ ఆ చీకటి లాంటి జీవితాన్ని ఎదుర్కొనేందుకు ప్రేమ అనే వెలుతురు ప్రతి మనిషికి అవసరం. జీవితం పెట్టే పెద్ద పరీక్షలకు భయపడి వెనుకదిరగకు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి శిఖరాగ్రిని చేరడానికి ప్రయత్నించు.
జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. అన్నింటికంటే గొప్ప వరం సంతోషంగా ఉండగలగడమే. కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలనుకోడు. కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి ప్లీజ్. మనకు దూరంగా ఉండే భరించలేం, అది ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా. ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించనిదే చాలా మంచివాడు అనే ముద్ర వేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకుంటే క్షణం నుండే అతను మంచివాడిగా నటించడం మొదలెడతాడు. కొందరిని నా జీవితం నుంచి దూరం చేసుకున్నాను అంటే వారి మీద కోపంతో కాదు, నన్ను నేను గౌరవించుకుని నూనె లేకుండా దీపం వెలగదు, నమ్మకము లేకుండా బంధం నిలవదు. మంచి కోసం మనిషి మారాలి కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన రంగస్థలం. అక్కడ ఆడే నాటకమే జీవితం. కానీ నటీనటులే సరైన వారు దొరకరు. ఒక తీపి జ్ఞాపకం చాలు బ్రతుకున్నంత కాలం. జీవించడానికి ఒక చేదు నిజం చాలు ఎంత బ్రతకాలో తెలియడానికి. ప్రపంచంలో నీ కోసం ఎవరు లేకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి నువ్వు ప్రపంచంలా కనిపిస్తావు. ముళ్ళున్న గులాబీకే అందం ఎక్కువ, కోపం ఎక్కువగా ఉన్న మనుషులకే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రేమించే బంధం మనల్ని ప్రేమించకపోవచ్చు, కానీ నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా నిన్ను తిరిగి ప్రేమించి తీరుతుంది. 100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్లే. నిన్ను గొప్పగా చూస్తూ ఎల్లప్పుడూ నీ ఉన్నతిని కోరుకునే వ్యక్తుల మధ్యనే ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించు. ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం లేదు, కానీ నీ కోసం అన్నింటినీ మార్చుకున్న వ్యక్తిని మాత్రం వదులుకోకు. శరీరానికి తగిలిన గాయం మానినా మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానిపోదు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. అన్నిటికీ అవసరమే సహనం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగలగొడితే కాదు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు. చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయం నీ భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే మాట మనిషిని పిరికి దాన్ని చేస్తుంది. మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండొద్దు. సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సహాయంతో సమానం. పోరాడేప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లు పోరాడు, ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం దొరకకపోవచ్చు. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు, ఎందుకంటే చెడు సుఖాలలో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకం మన జీవితం. నేను నడిచే ప్రతి అడుగు నాకు గమ్యం. నేను గడిపే ప్రతి క్షణం నాకు ఆనందం. నేను చేసే ప్రతి ప్రయాణం నాకు గెలుపు. బ్రతకడం తెలిసినవాడు అడుగులో ఉన్న హ్యాపీగా సెట్ అయిపోతాడు. బ్రతకడం తెలియనివాడు అమెరికాలో ఉన్న సెట్ కాలేడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు,
అంటే అది మనం సాధించాల్సింది అయి ఉండాలి, లేదా బాధించేది అయినా ఉండాలి. భర్తకు ఎన్నో ప్రపంచాలు ఉండొచ్చు, కానీ భర్తకు భర్తే ప్రపంచం. ఎన్నో వ్యాపకాలు ఉండొచ్చు, కానీ భార్యకు భర్తే వ్యాపకం. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ భార్య గుడిలో దేవుడిలా కొలుస్తుంది, ఆరాధిస్తుంది. భర్త ప్రాణంలా చూసుకుంటే ఆ భార్య తన ప్రాణాలకు మిన్నంగా పరిత్యాగిస్తుంది. కష్టాలు చూసి భయపడవద్దు, సంతోషాలకి ఆనందపడవద్దు. అవి కేవలం జీవితంలో ఒక్కొక్క అడుగు మాత్రమే, గమ్యం కాదు. కులంలో ఏముంది, గుణం ఉండాలి గాని. మతంలో ఏముంది, మానవత్వం ఉండాలి గాని. రూపంలో ఏముంది, అందమైన మనసు ఉండాలి గాని. బంధంలో ఏముంది, మన అన్న ఆలోచన ఉండాలి గాని. మిత్రమా, ఒకరి నమ్మకముతో నీకు అవసరం లేదు, నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే ఇస్తుంది.